let's welcome Akash and Ulka on stage. And Rajshekhar garu, please come onto the stage. So Raj Madhiraj garu, me mom, me hero. Chappan first. By the way, I'm Raj. I'm the director of the upcoming film Andhra Puri, which వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేస్తున్నారు. నాలో ఉన్న ఏకాస్త క్రియేటివిటీ అయినా, కొత్తగా ఆలోచించడం అయినా, పదాలతోటి ఆడుకోవటం అయినా, ఇవన్నీ మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చినవే. సో ఐ రియలీ లుక్ అప్ టు హర్, నాట్ జస్ట్ యాజ్ అ మదర్ బట్ మోర్ యాజ్ అ గైడ్, రియల్ స్కల్ప్టర్. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఒక గొప్ప ద్రోణాచార్యుడిగా నేను ఫీల్ అవుతాను. దట్స్ ఇట్, షీఈ్ మై బెస్ట్ గురు. ఆంధ్రపురి సినిమా త్వరలో విడుదల అవబోతోంది. మొన్ననే 2 days బ్యాక్ ఆడియో లాంచ్ చేశాము. ఆడియో ఆల్రెడీ దుమ్ము లేపుతోంది. 92.7 ఇంకా తీసుకోలేదు. సో దిస్ మూవీ ఈజ్ అబౌట్ టీనేజ్ లవ్. ప్రతి వాడికి, ప్రతి అమ్మాయికి ఫస్ట్ లవ్ ఉంటుంది. ఈ ఫస్ట్ లవ్ గురించిన గొప్ప మధుర స్మృతులు, ఎంత పెద్దవాళ్ళైనా చనిపోయేంత వరకు కూడా ఆ స్మృతులు అలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, మనల్ని హత్తుకొని ఉంటాయి. ఈ ఫీలింగ్స్ని మళ్ళీ అందరిలో రేకెత్తించే విధంగా ఒక అందమైన, సున్నితమైన, మృదువైన లవ్ స్టోరీని మేము చూపించబోతున్నాం ఆంధ్రపురి సినిమా ద్వారా. దిస్ యాక్చువల్లీ a remake of a Marathi super hit film called Time Pass. సో ఆ స్టోరీ నుంచి తెలుగుకు కావాల్సిన చిన్న చిన్న చేంజెస్ చేసి మేము చేసాము. ఐమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఈస్ గోనా రాక్ అండ్ ఆకాష్ అండ్ ఉల్కా ఆర్ గోనా రాక్. థ్యాంక్ యూ. Thank you so much, sir. And yeah, Ulka Gupta, me mom, me hero. ఎందుకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నాకు తెలుగు రాదు, కానీ నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ట్రై చేస్తున్నాను. టుడే యాక్చువల్లీ మదర్స్ డే ఈజ్ వెరీ స్పెషల్ ఈవ్ ఫర్ మీ, బట్ ఐ వోంట్ జస్ట్ సెలబ్రేట్ ఇట్ at one day because for me my mother is very special, so I want to make her every day special, which I haven't been doing till date. मैंने आज तक मेरी मम्मी के लिए कुछ ज़्यादा किया नहीं है, पर आज मुझे जो है 92.7 ने अच्छी तरह से इंस्पायर किया है, तो मैं इसी से सीख लूँगी. और मैं आज ही अपनी मम्मी को कॉल करके बोलूँगी, देखो मम्मा, मैं भले ही आपसे इतनी दूर हूँ, यहाँ मैं आंध्रा पुरी को प्रमोट करने आई हूँ 92.7 के इस नए पहल से, इस नए एक्सपेरिमेंट से. कंग्रेट्स, आप लोग रेडियो मूवी बना रहे हैं उसके लिए. तो मैं आप सभी से दरख्वास्त करूँगी, आप सभी को एडवाइस करूँगी, आपके सबकी लाइफ में आपकी एक बेस्ट फ्रेंड है जो आपकी मदर तो है ही, आपकी जननी तो है ही. अगर आज हम इस धरती पर जिंदा हैं, सांस ले रहे हैं, हंस रहे हैं, रो रहे हैं, जो भी कर रहे हैं, it's all because of her mother, and I'm very proud to be a woman at the same time. She makes me feel special, and so Andhra Puri goes to all the young teenagers. जो हमारी फिल्म है आंध्रा पुरी, ये आपको अपने पेरेंट्स के साथ रिलेशन और उनकी साइकोलॉजी के बारे में, उनके कंसर्न के बारे में और समझाएगी. और जो सारे लोग जिनके लाइफ में एक छोटा सा लव स्टोरी रह चुका है इस तरह का, आंध्रा पुरी में जो है, आप सबके बचपन में, आपके टीनेजर में, तो आप लोग काफ़ी रिलेट कर पाएंगे. बस यही कहना चाहती हूँ, मेरे लाइफ में मेरी मम्मी, मेरी मॉम भी है और मेरी बेस्ट फ्रेंड है. दैट्स इट. థ్యాంక్ యూ వెరీ మచ్. పూరి జగన్నాథ్ గారి గురించి మనందరికీ తెలిసిందే, బట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ గారు చాలా బిజీగా సినిమాల్లో ఉంటారు, బట్ పిల్లల్ని పెంచి ఇంత పని చేసి ఈరోజు హీరో అవుతున్నాడంటే మన ఆకాష్. సో వాళ్ళ మదర్ గురించి తను ఏం చెప్పాడు, నాకు చాలా ఎగర్గా ఉంది వినాలండి. అందరికి నమస్కారం. మా మదర్ గురించి చెప్పాలంటే, నన్ను ఎంత వాణి చేసింది, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచింది, ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేసింది. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ప్రతి నాకు టీచర్ లాగే ఉంది మా మమ్మీ. సో నిజంగా మా మమ్మీ నాకు చాలా స్పెషల్, నాకు చాలా చేసింది. నేను ఇప్పుడు మా మమ్మీకి చేయాలి. ఇప్పుడిప్పుడే నా కాళ్ళ మీద నిలబడుతున్నాను. నేను బాగా అల్లరి చేసేవాడిని, కొట్టేది, తిట్టేది,
బట్ కొట్టేది, కానీ ప్రేమతో కొట్టేది. సో టీవీ రిమోట్లు అవన్నీ పైనుంచి విసిరేసేవాడిని. ఒకసారి తిట్టింది, కానీ మళ్ళీ ప్రేమతో మళ్ళీ నా దగ్గరికి వచ్చి తినిపించి ఇవన్నీ చేసింది. సో ఐ జస్ట్ లవ్ మై మోమ్. సో మా అమ్మ పేరు లావణ్య. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆంధ్రపురి, నేను నా ఫస్ట్ సినిమా హీరోగా, ఉల్కా గుప్తా హీరోయిన్. చాలా బాగా వచ్చింది, నేను బాగా పాజిటివ్గా ఉన్నాను ఈ సినిమా గురించి. అండ్ మ్యూజిక్ రిలీజ్ అయింది, మ్యూజిక్ మంచి హిట్ అయింది. అండ్ ఈ సినిమాలో నాకు స్పెషల్ క్యారెక్టర్, అండ్ మా మదర్ క్యారెక్టర్ ఉన్నారు ఈశ్వర్రావు గారు. అండ్ నా సినిమాలో ఫాదర్ చనిపోతారు. రియల్ లైఫ్ కూడా ఇలా జరుగుతాయి, ఫాదర్ చనిపోయి మదర్స్ పిల్లల్ని పెంచడం అనేది అది నిజంగా గ్రేట్. అది సో మన మదర్స్కి మన రెస్పెక్ట్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు జడ్జెస్గా వ్యవహరించాలన్నమాట. చాలామంది స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ 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 కథలు చెప్పుకుంటారు. అంటే ఏది గొప్ప ఏది తక్కువ అని మదర్ గురించి మనం జడ్జ్ చేయలేం కానీ, బట్ అట్లీస్ట్ మనం అయితే ఒక గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఒకళ్ళని మీకు మంచి నరేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని మీరు ఎంపిక చేసి మీ చేతుల మీదుగా గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. థ్యాంక్ యూ సార్.